మీరు ప్రత్యక్షమయ్యారు, వరం కోరుకోమన్నారు, కోరుకున్నా, డిస్కస్ ఏం అవసరం లేదు. ఇస్తా అన్నావు కాబట్టి నేను కోరుకున్నాను, నా మరణమే లేకుండా ఉండేట్లుగా ఇవ్వండి అని చెప్పని అన్నాడు. ఇబ్బందులు నేను పడతావేమో ఆలోచించుకోరా అన్నాడు. నా ఇబ్బందులు నాకుంటే స్వామి, మీకేం అభ్యంతరం ఉందా ఇవ్వటానికి? ఏమన్నా లేదురా, ఇచ్చేయండి. తదాస్తు, నీకు మరణమే లేకుండా ఉండుగాక. ఇచ్చిన తర్వాత వాడు ఇక యథేచ్ఛగా జీవిస్తూ ఉన్నాడు. మరణం లేదు కాడికి ఇంకా ఏ భయం ఉంది? మరణ భయం ఎందుకు ఉంటుంది? మృత్యు భయం వాడికి, వరం పొందాడుగా. అయితే దేహంలో మార్పులు ఊరుకోవు కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటే ముందు ఆలోచించుకున్నాడు, అజరామర భావం బును అని విధముగా ముందు ఆడు ఆలోచించుకోవడం కారణముగా వరాలు పొందాడు వాడు. ఏది? నా ముసల్దనం రాకూడదు, సాగు రాకూడదు. వీడికి అంత జ్ఞానం లేదు ఈ మానవుడు, చిన్న తలకాయ వీడికి. అందువల్ల ముసల్దనం రాకుండా కానీ కోరుకోలే వీడు, మరణం లేకుండా కానీ చెప్పి కోరుకున్నాడు. ఆ విధంగా కొంతకాలం అయింది, వృద్ధాప్యం పైన పడింది. ఈ వృద్ధాప్యం అంటే ఏమవుతుంది చెప్పండి? జుట్టు ఊడిపోతుంది, పండ్లు పోతాయి, చూపు పోతుంది, చెవులు పోతాయి, కాళ్ళు పోతాయి, చెవులు పోతాయి, శక్తి పోతుంది, నడవలేడు, కూర్చోలేడు, తినలేడు, లేకలేడు. ఇది పరిస్థితి అన్నమాట. చివరికి దేహమంతా కూడా వృద్ధాప్యంతో ముడతలబడి జర్జతమైపోయి శుష్కింపబడి ఇక బతకటానికి వాడికి చాలా దుర్భరం అయిపోయింది చివరికి. ఆ విధంగా బతుకుతూ ఉంటే వానికి ఆ బతుకంతా విరక్తి పడతా ఉంది. ఎందుకబ్బా ఈ బతుకు మనకి ఇంకా చస్తే పోతుంది కదా అని చెప్పి అనుకున్నాడు. చద్దామంటే సాగు రావట్లేదుగా, యముడు రావట్లేదుగా, బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చాడుగా. ఎట్లా యముడు వస్తాడు, తీసుకుపోతాడు? సావాలనే అపేక్ష వీడుకున్నది, సావటానికి యముడు రావాలిగా. ఆయన రావట్లా, ఈ వరం ఇవ్వటం కారణముగా. ఎట్లయినా సావాలి అనుకున్నాడు వీడిక. ఈ బతకటం కష్టం, ఈ బతుకు మనం బతకలేము, బతికిన ఉపయోగం లేదు, లోకానికి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, దేహం అంతా జలితం అయిపోయింది, తిందామా పండ్లు లేవు, విందామా చెవులు లేవు, చూద్దామా కళ్ళు లేవు, నడుద్దామా కాళ్ళు పోయాయి, ఏం చేసుకున్న జీవితం అని చెప్పని అనుకున్నాడు. ఎట్లయినా సావాలని చెప్పి అనుకున్నాడు. ఆయన పోయి కొండెక్కి పైనుంచి దూకాడు ఆ పన్ని. ఆ దూకితే వాడు పోయి ఒక చెత్త కొట్లో పడ్డాడు. ఏం సావల. మళ్ళీ సముద్రంలో దూకాడు, అది ఒడ్డున బారేసింది ఆ పని. ఇట్లాగా ఎన్నైతే ఉన్నాయో మారణోపాయాలు అన్నీ చేస్తానే ఉన్నాడు సావటానికి. ఏం సాగు రావటం లేదు. ఎందుకు? వీడు వరం కోరుకున్నాడు, నాకు సాగు రాకూడదని చెప్పని. ఈ వరం కోరుకోవడంతో ఈ సాగు రాకపోవడం వీడికి పెద్ద సావు అయిపోయింది. ఇప్పుడు ఆ సావా సావలేడు, ఈ సావా సత్య అవకాశంగా కనపడలేదు. చివరికి ప్రకారంగా ఇసికి వేసారి మళ్ళా తపస్సులో కూర్చున్నాడు. తపస్సు చేస్తే బ్రహ్మ కనికరించి ప్రత్యక్షమయ్యాడు. ఏమి నాయనా అని చెప్పి అన్నాడు. స్వామి, నాకు చావు కావాలి స్వామి అన్నాడు. వద్దని చెప్పన్నారు, ఇంతకుముందు వద్దని చెప్పన్నావు కదా. అప్పుడేదో అన్నాను, పొరపాటైపోయింది, నాకు చావు వచ్చే మార్గం చెప్పాడు, త్వరగా పోవాలి. అందుచేత ఏం చేస్తుందయ్యా మృత్యు అని చెప్పనంటే, పాతతనం తీసివేస్తుంది, కొత్తతనం కలగజేస్తూ ఉంటుంది. ఏమి? ఆ శరీరం శుష్కింపబడింది, జీర్ణింపబడింది, ఉపయోగపడే వస్తువుగా లేదు కాబట్టి ఆ దేహం తీసేస్తుంది. మళ్ళీ నీ కర్మ చేసుకున్నావు కాబట్టి కర్మాన్ని గురించి ఇంకో కొత్త దేహం నీకు వస్తుంది. జాతశ వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, చాలా కాలం వాడుకున్నాము, అవి మురికి పట్టింది, చిరిగిపోయాయి, జర్జితం అయిపోయాయి. ఏం చేస్తాం? పాత చొక్కలు పారేస్తాం, కొత్త చొక్కలు వేసుకుంటూ ఉన్నాం. అట్లాగా ఈ పాత దేహాలైతే ఆ దేహాలు ప్రకృతి మాత తీసేసి కొత్త దేహాలను ఇస్తూ ఉంటుంది. ఇది ఒక చక్రం గల లోకంలో తిరుగుతూ ఉన్నది. మరణము జననం అనే చక్రాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రాణికి కూడా ఈ మృత్యు అనేటువంటిది ఏం చేస్తుందా అంటే వాస్తవికముగా పాతతనం తొలగించి కొత్తతనాన్ని కలగజేసేదిగా ప్రకృతి మాత చేస్తూ ఉంటుంది. అది అందుచేత ఆ పాత దేహం పోవటం అది మరణము అన్న మృణ్ ప్రాణత్యాగే అని చెప్పేసి అని అట్లా ప్రతి ప్రాణికి కూడా ఈ మృత్యు అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా మరణము అనేది భగవంతుడు చేసినటువంటి యొక్క విధానములో అందరు కన్ఫర్మ్ టికెట్లు ఆరేసి
ఆ వెయిటింగు లాంటి పరమాత్మ ఇచ్చే టిక్కెట్లు ఏమి ఉండవు, అందరి కన్ఫర్మ్ టిక్కెట్లే. అయితే ఏ పూట అనేది మాత్రం డేటు స్వామివారు చెప్పరు. చాలామంది అనుకుంటూ ఉంటారు ముందే డేట్ చెప్పేస్తే పోతుంది కదా స్వామివారు. ఇప్పుడు ఏదైనా కంసుడికి డేట్ చెప్పేసేసారు, భయ్యా అష్టమ గర్భంలో పుట్టేవాడు చంపేస్తాడు నేను అని చెప్పేసి దేవి ముందే డేట్ వాడు చెప్పేసేసారు. అట్లాగే మరి మరొక వ్యక్తికి కూడా డేట్ ముందు వచ్చేసేసింది. ఎవరని చెప్పానంటే పరీక్షణ మహారాజు. 7వ రోజున నీవు మరణిస్తావు, నీకు వారం రోజులే ఇంకా, ఇప్పుడు సండే కదా, వచ్చే సండే నీకు మరణం అని ముందుగానే డేటు కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనకి చెప్పేశారు ఆ పని. ఆ డేటు చెప్పేయటంతో ఆయన జాగ్రత్త పడ్డాడు, మహాత్ములు పిలిపించుకున్నాడు. సప్తాహంబుల ముక్తికే గడిగతిన్ చర్చించి భాషం పరే, సప్తాహంబుల ముక్తికే గడిగతిన్. సప్తాహంబులు నాకు వారమే ఉంది, ఎక్స్ట్రా లేదు, ఇక సండే దాటితే నేను ఉండే అవకాశాలు లేవు. ఇప్పుడు సండే కదా, వచ్చే సండే అయిపోతుంది ఆ పని. అందువల్ల ఈ లోపల మీరు నాకు ఏం చెబుతారో చెప్పండి, ధ్యానం చేయమంటారా, జపం చేయమంటారా, శ్రవణం చేయమంటారా, ఏమి చేస్తే ముక్తి వస్తుందో నాకు ఆ మార్గాన్ని చెప్పండి అని చెప్పని అన్నాడు. మహానుభావుడు కాబట్టి, పాండవ వంశంలో పుట్టాడు కాబట్టి, సాత్విక సంపన్నుడు కాబట్టి, దైవభావన దైవభక్తి ఉన్నటువంటి కాబట్టి ఆ మృత్యువు యొక్క విధానంలో పోరాటం చేయాల, బతకాలనే పోరాటం చేయాల. ఆ పోరాటం చేసింది ఎవరు? వాడు కంసుడు ముందుగానే వార్త వచ్చింది, సస్తావరా నువ్వు 8వ గర్భంలో పుట్టేవాడు చేతులు అని చెబితే వాడు బుద్ధి చేసుకుని మంచిగా మనకు మరణం తప్పదేక అని చెప్పేసింది, ఆకాశవాణి చెప్పేసేసింది అని చెప్పేసి అని మహాత్మ సాన్నిధ్యంలో కూర్చుని తత్వశాస్త్రాధ్యయనం చేసుకుని పోవాలి కదా, పోరాటం చేశాడు, ఎంతమందిని చంపాడు, నేను బతకాలని చెప్పేసాను. నేను బతికాడేమన్నా? ఇన్ని చేసినా ఏమి ఉండలేదు వాడు. కాబట్టి ముందుగా వచ్చిన వార్తలు కొంతమందికి ఉంటాయి లోకంలో, అట్లా కంసుడికి వచ్చింది, అట్లా పరీక్ష మహారాజుకి ఆ విధంగా ముందే డేట్లు కన్ఫామ్గా తెలిసిపోయాయి అన్నమాట. అట్లనే ఇంకో మహాత్ముడు కట్వంగుడు, ఆయనకు కూడా తెలిసిపోయింది, నువ్వు ఇంకా 2 గడిలో బాగుపోతున్నావా అని చెప్పేశారు. చెప్పగానే ఎమ్మటే భూలోకానికి వచ్చేసేసి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానం ద్వారా దేహం సాలించి ఆత్మ చెందాడు. ఇట్లా లోకంలో మరి కొద్ది మందికో ముందు డేట్లుగా వచ్చేది, అంతే తప్ప అందరికీ కూడా కన్ఫామ్గా చెప్పే అవకాశాలు, కన్ఫామ్ టికెట్లే కానీ పరమాత్మ డిక్లేర్ చేయడు. అయ్యా నువ్వు ఇంకా వారం రోజులు ఉంటావురా, నువ్వు వచ్చే నెలలో పోతావురా అనే విధానంగా చెప్పినట్లయితే ఏమవుతుంది, పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు అక్కడ వచ్చే నెలలో ఫలానా తేదీన ఉదయం ఇన్ని గంటలకల్లా నువ్వు సరిపోతావు అనేటువంటి విషయంగా కనుక డిక్లేర్ అయ్యి వచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది, వీడికి శాంతి ఉండదు, వాడు సుఖంగా ఉండడు, ఇంట్లో వాళ్ళని శాంతిగా ఉండేవాడు, వాడు నిద్రపోడు, పక్క వాళ్ళని నిద్రపోనేవాడు, వాడు తినడు, పక్క వాళ్ళని తినేవాడు, వాడు ఎరగబడతాడు, పక్కలు ఎరగ చేస్తూ ఉంటాడు. ఇది పెద్ద సమస్యలు వస్తాయి ఇక్కడి నుంచి. ఆ పూట డేట్ వచ్చిందా, భోజనం చేసుకున్నాడా, అటు నడ్డి వాల్చాడా, వెళ్ళిపోయాడా, అయిపోయి లబోదిబో ఇంట్లో 2 పూటలు ఏడుస్తారు. ఆ తర్వాత నమస్కారం పెట్టేస్తారు, అప్పుడు ఈ బూది వేస్తారు, నమస్కారం పెట్టేస్తారు, దండం పెట్టి మర్చిపోతారు. ఎవరికి బాధ లేదు, పోక తప్పదు. ఏదో ఉంటాను నేనని చెప్పనే భ్రాంతి వీడికి, ఉంటానని చెప్పిన భ్రాంతితో అన్ని కొల్లగొట్టుకోవటం, అలెగ్జాండర్ లాగా కొల్లగొట్టుకోవటం. ఒక్కొక్కడి పేరు మీద ఇప్పుడు చూసినట్లయితే 100 కోట్లు, పేపర్లో చూస్తూ ఉంటే 1000 కోట్లు కుంభకోణాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈనాడు. ఈ మంత్రులు గింతురులు అయితే వాళ్ళు కొల్లగొట్టుకోవడానికి అడ్డే లేదే, ప్రభుత్వం ఆ చేతిలో ఉంది కాబట్టి కొల్లగొడతారు. ఏం చేసుకుంటారు, తిందామా, లోపల షుగరు బీపీలు, ఏం తినే అవకాశం లేదు, నోట్లో ఒక వస్తువు పోయే అవకాశం లేదు. దేహ పేరు మీద మాత్రం అన్ని బ్యాంకుల్లో అవి మూలుగుతూ ఉంటాయి. ఏదో భ్రాంతి, ఏదో పెద్ద అజ్ఞానం మానవుడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచు మరల చెర్వినులైన వారికి జచ్చర పుట్టునే. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైన హరిప్రబోధముల్
భాగవతకారుడు ఎంత అద్భుతమైనటువంటి యొక్క వాక్యాలు చెబుతాడో. ఒక్క పద్యం చాలు జీవితానికి బాగు చేయటానికి. ఒక పద్యం కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అది తోగదు. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన నిధిని మనకు మహాత్ములు ఇచ్చారు. అది పూర్వీకుల ఋషులు, మన యొక్క వంశ మూల పురుషులు, వాళ్ళు మనకు ఆ నిధిని ఇచ్చారు, ఆ జ్ఞాన నిధిని ఇచ్చారు. దాన్ని మనం కాపాడుకోవాలి. అది సంపాదించుకోవాలి కష్టపడి. ఆ నిధిని సంపాదించు, జీవితాన్ని పనికొస్తుంది, తరతరాలుగా ఉంటుంది, జన్మజన్మలుగా ఉంటుంది. ఈ నిధులే ఉండవు. ఎన్ని కరిగిపోయేటువంటివి, కుప్పకూలిపోయేటువంటివి, పేక మేడలాగా కూలిపోయేటువంటివి, మోహంలో పడి అలమటించే విధానంగా మానవుడు ఉన్నాయి అంతా పోగొట్టుకుంటూ ఉన్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చెరివినులైన వారికి జచ్చర పుట్టునే. చెరివినులైన వారికి జచ్చర పుట్టునే. పరులు చెప్పిననైన నిదేచ్చనైన కానలకు ఏగిననైన. ఎంతమంది చెప్పటం వల్ల యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, బలరాజుకులు, విద్వసత్తములు, విదుషిమనులు, విద్వరేణ్యులు, పండితులు, జ్ఞానులు, యోగులు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది భారతదేశంలో జనించి వాళ్ళు చెవిని ఇల్లు గట్టి ఆ విధంగా బోధిస్తూనే ఉన్నారు. చెప్తూ ఉన్నా కానీ ఏమన్నా నిలబడుతుంది ఏమన్నా? ఆ యొక్క చెవుల్లో శేషం పోసుకున్నారేమో కానీ ఒక్క వాక్యం లోపలికి పోవటం అలా. ఇదంతా మాకెందుకయ్యా చెబుతావు, మాకేం ఉపయోగం? ఇప్పుడు అయినది ఇవన్నీ కూడా ఎప్పుడో అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, ఆ మనవాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడేదో మాకు మరణం వచ్చే సందర్భంలో చెప్తే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడే మాకు చెప్పేది అనే విధానం ఎప్పుడు ఇంక అప్పుడట కొడుకులు ఆ కొడుకులు అప్పుడు దగ్గర ఉంటాడు ఇంక. అంత నమ్మకం ఈయనకి. కాబట్టి మనిషి ఎంత భ్రమలో మునిగిపోయాడు అని చెప్పనంటే చెప్పే వల్లే కాదు. అందుచేత ఇక్కడ నమృత్యు, అది జ్ఞాని యొక్క మాట. మృత్యు ప్రతి ఒక్క వ్యక్తికి దేహానికే మృత్యువు, ఆత్మకు మృత్యువు లేదు. కాబట్టి ఆత్మరూపుడే ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. నీవు కూడా ఆ స్థితిలో ఉంటే నీకు ఆ మాట వస్తుంది. నువ్వు అక్కడ లేవుగా, ఇక్కడ ఉన్నావు, ఈ దేహం మీద ఉన్నావు. వాళ్ళేమో అహం బ్రహ్మాస్మి అంటే మనం ఏమంటాం? అహం దేహోస్మి, అహం దేహ, నేను దేహము అంటాడు వీడు. కాబట్టి ఈ ప్రకారంగా దేహ సంబంధ మోహంలో మునిగి ఉన్నావు కాబట్టి ఈ మృత్యు అనేటువంటిది వ్యక్తికి ఎప్పుడు కూడా తప్పనిసరి అయినటువంటి యొక్క కన్ఫర్మ్ విధానంగా ఉన్నది. అందువల్ల మానవునికి ఈ మృత్యువు యొక్క భయం అనేటువంటిది ఎప్పుడు కూడా పక్క పీడిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం ప్రవేశించిందా అని చెప్పారంటే అందుట్లో వృద్ధాప్యం ఏమన్నారు? జర అన్నారు. వృద్ధాప్యమును కౌమారం యవ్వనం జర అన్నారు. జర అని చెప్పనంటే ఏమిటి చెప్పండి? జర అంటే రాక్షసి. జరాసంధుడు విన్నారా పేరు? ఎందువల్ల పేరానికి వచ్చింది? రాజుగారు పుత్రులు లేకపోవటం వల్ల అపుత్రస్య గతిర్నాసి, వంశానికి పుత్రుడు కావాలి, రాజ్యానికి పుత్రుడు కావాలని చెప్పి ఆశపడ్డాడు. ఒక ఆశ్రమానికి పోతే మొరబెట్టుకుంటే మహానుభావుడు కనుకరించి ఓ పండు ఆ చెట్టు నుంచి తీసుకుని, అయ్యా ఈ పండు మీ భార్యకి ఇవ్వు, మంత్రం పెట్టాను, పండండి బిడ్డ మీకు కలుగుతాడు, మీ రాజ్యానికి చక్కగా వాడు వారసుడవుతాడని చెప్పేసి అని ఆ మహాత్ముడు ఆశీర్వదించి ఆ రాజుగారికి ఒక పండు చేతిలో పెట్టి నీ యొక్క స్వపత్నికి ఇవ్వమని చెప్పిన అన్నాడు. తీరా అడగబోయిన తర్వాత వానికి ఇద్దరున్నారు భార్యలు. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా పెద్ద గొడవ అవుతుంది. పండు వల్ల బిడ్డలు పడతారని చెప్పి భావం స్వామి చెప్పారు కాబట్టి ఉద్దేశంతో ఆ పండుని 2 ముక్కలు కోసి 2 చెక్కలు కోసి చెరో చెక్క ఇచ్చాడు ఆ పన్ను. ఆ విధంగా ఇద్దరు కూడా పండు తిన్నారు, గర్భం దాల్చారు. ఆ తర్వాత ఆయనకి పండంటి బిడ్డలు 2 పుట్టారు. ఎట్లాంటి ఇద్దరంటే సగం మొక్క ఈమెకి, సగం మొక్క ఆమెకి. ఒక కాలు, ఒక చెయ్యి, సగం తలకాయ. వాడికి ఒక కాలు, ఒక చెయ్యి, సగం తలకాయ. ఈ విధంగా పుట్టడంతో రాజుగారికి చూపించారు, నీ బిడ్డలయ్యా పెంచుకో, నీ వంశ వారసులు. వాడు ఆశ్చర్యపోయాడు, ఇదేం బిడ్డలబ్బా, లోకంలో ఎవరికి ఎట్లా పుట్టుండ్రో, ఎవరికన్నా కానీ
ఎంత దరిద్రుడు కన్నా ఆ? దరిద్రుడిగా ఉన్న కుటుంబంలో 10 మంది 20 మంది పుడుతున్నారు ఇప్పుడు. రాజునై ఉండి నాకు ఇట్లా పుట్టడం ఏమిటి, సగం సగం మొక్కలు ఏం చేసుకొని మొక్కలు అని చెప్పని ఆ నగరంలో గోడ అవతల పారేయించాడు ఆ కొన్ని. దేశ అరిష్టము రాజుగారికి ఇట్లా పుడితే అని చెప్పేసి అని ఆ 2 తుంటలని తీసుకుపోయి ఊరవతల పారేస్తే రాత్రి సమయంలో జర అనే రాక్షసి ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది, గ్రామ దేవతలాగా. అది చూసిందనమాట. 2 తుంటలు ఉన్నాయి బిడ్డలు, అవి తీసుకున్న దాపాన్ని 2 అతికించింది ఆ పన్ని. 2 అతికించగానే వాడు క్యావమన్నాడు ఆ పన్ని, అటు పుట్టాడు. ఆ విధంగా జర అనేటువంటి రాక్షసి చేత సంధింపజేయబడి పుట్టాడు కాబట్టి వాడికి పేరు ఏమని, జరాసంధుడు అని. ఇక వాడు చావాలంటే అట్లా చీలిస్తేనే చావాలి తప్ప చచ్చే అవకాశాలు లేవు. ఆ తర్వాత కాలంలో పాండవులు వాళ్ళు రాజసూయాగం చేయాల్సి వస్తే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అయ్యా నీ రాజసూయాగం నిర్విఘ్నంగా సాగాలని చెప్పి అన్నట్లయితే జరాసంధుడు ఉండగా నీకు రాజసూయాగం నెరవేర్తింపజేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ముందు వాడిని తీసేయగలిగితే, రాక్షసుని చంపేయగలిగితే నీ యొక్క రాజసూయాగం బాగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అని అది ఒక విధానం మనకి భారతంలో సన్నివేశం వస్తుంది. తర్వాత భీముడికి జరాసంధుడికి యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధంలో హోరాహురి ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు జరాసంధుడి యొక్క బలం బాగా రెట్టింపు అన్నమాట. కనుక వాడి యొక్క పిడిగుద్దులకి భీముడు అదిరిపోతా ఉన్నాడు. కృష్ణ పరమాత్మకేమో ఏమవుతాడబ్బా వీడు భీముడు, వాడు జయించెట్లు ఉన్నాడని చెప్పిన విధానంగా ఉన్నప్పుడు పరమాత్మ సైగ చేశాడు. ఎందువల్ల మనం పైన చూస్తాం, ఆయన లోపల చూసేవాడు. లోగుట్టి పెరుమాల గరుక అని చెప్పి అంటారు కదా. కనుక జరాసంధుడి యొక్క విధానం అని తెలుసు కాబట్టి భీముడికి చెప్పాడు, అయ్యా ఇదిగో గడ్డి పరక దూడి పక్క గడ్డి పరక అని చెప్పని ఆ గడ్డి పరక చీల్చి చూపించాడు. ఇట్లా చేస్తే తప్ప వాడు పోయే అవకాశం లేదని చెప్పి అన్నాడు. ఆ విధంగా అది గమనించి భీముడు 2 కాళ్ళు పట్టి బాగా చీల్చేసి అట్లా పడేశాడు. పడేస్తే మళ్ళీ వచ్చి అతుక్కున్నాడు. మళ్ళా పడేశాడు, మళ్ళీ అతుక్కున్నాడు. పరమాత్మ చూశాడు, అరే నాయన నా వంక చూడరా అన్నాడు. చూశాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా వేస్తున్నావు తలకాయ లేకుండా ఇట్లా పడే ఏమి. కనుక వాడు జరాసంధుడు అని చెప్పని అన్నారు. ఎందువల్ల జర అనే రాక్షసి చేత సంధింపబడ్డాడు కాబట్టి. జర అంటే ఏమిటి, రాక్షసి. వృద్ధాప్యం ఇంకేం పేరు, జర. కౌమారం యవ్వనం జర. కాబట్టి వృద్ధాప్యం అనేటువంటి యొక్క జర దేహంలోకి ప్రవేశించిందనుకో ఏం చేస్తుంది, అనుక్షణం అది భయపెడతా ఉంటుంది, నిన్ను సంపుతా 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 అని చెప్పని. ఆ వృద్ధాప్యం అనుక్షణం వాడి భయపెడతా ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది, దాంతో అడిలిపోతూ ఉంటాడు. ఈ ప్రకారముగా లోకంలో దేహంలో కొంత సత్తువ తగ్గిపోయి, ఇంద్రియ పాఠవం తగ్గిపోయి, ఆయుష్ క్షీణించి ఈ వృద్ధాప్య విధానంగా వచ్చిందా అని చెప్పనంటే మానవునిలో ఈ ముసలి మృత్యువు యొక్క సంబంధమై ఉన్నటువంటి భయం ఎక్కువ శాతంగా పీడించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆ భయాల నుంచి బయటపడాలి అని చెప్పన్నట్లయితే ఆధ్యాత్మికమే శరణ్యము. ఈ దేహము యొక్క మోహముతో మునిగిపోయి ఉన్నామా అని చెప్పనంటే ఆ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ వయోవృద్ధుడు అనుక్షణము కూడా మనసుకు శాంతి లేకుండా భయపెట్టే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికమును అధ్యయనం చేస్తారో, ధ్యానం చేస్తూ ఉంటారో, భగవంతుని సేవిస్తూ ఉంటారో, జపం చేస్తూ ఉంటారో, మహాత్ముల వాక్య శ్రవణం చేస్తూ ఉంటారో, అలా చేసేటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మృత్యు భయం కొంతవరకు సమస్య పోయే అవకాశాలు ఉంటాయి. లేకున్నట్లయితే అనుక్షణము కూడా మరి ఆ భయముతోనే మనిషి ఉనికిపోయే విధానముగా ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత మరి ఇక్కడ చూసినట్లయితే నా మృత్యు, జ్ఞాని యొక్క మాట, అయ్యా నాకైతే మృత్యువు లేదు. ఎందుకంటారా, నేను దేహం దాటి వెళ్ళిపోయా, అధిష్టానం అనేటువంటి బ్రహ్మ వస్తువు చేరుకున్నా, నేను బ్రహ్మము యొక్క స్థానంలో ఉన్నా కాబట్టి నాకైతే మృత్యు భయం లేదు. మీరు దేహం యొక్క స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ దేహం యొక్క ఆ భావంలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి అనుక్షణం భయపడేటువంటి వాళ్ళుగా మీరున్నారనేటువంటి మాట.
న మృత్యుర్న శంక నమే జాతి భేద. న మృత్యుర్న శంక. శంక అంటే సందేహం. న శంక, నాకు సందేహాలు లేవిక. అది ఎప్పుడైతే నువ్వు నివృత్తి మార్గంలో పయనించి స్వరూప భావాన్ని పొందావా, యోగ సమాధిని పొందావా, ఏ సంశయము ఉండే. చిన్న సంశయ, గీత 6వ అధ్యాయం. ఏ సంశయము ఉండదేక. ఎంతకాలం అయితే బయట ఉండి దేహభావంతో ఉండి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసే కొద్దీ అనేక సందేహాలు ఏర్పడతానే ఉంటాయి, శంకలు ఏర్పడతానే ఉంటాయి. స్వరూప భావన పొందావు అని చెప్పనంటే అన్ని సంశయాలు పోతాయి, అంతేక. సర్వ సంశయ నివారణమస్తు పోతాయి అన్నమాట. అందుచేత లోకములో మరి ఈ జీవభావంతో ఉన్నంత కాలం సంశయ విధానమే ఉంటుంది కాబట్టి అది ప్రమాణగత సంశయము. రెండవది ప్రమేయగత సంశయం అని చెప్పని అంటారు. ప్రమాణగత సంశయము, ప్రమేయగత సంశయం అని చెప్పిన సంశయాలు 2 రకాలుగా చెప్పుకొస్తూ ఉంటారు. ఈ సందేహము, ఈ శంక అనేది ఏమిటని చెప్పనంటే త్వంపద వాచ్యార్థములోనూ సంశయం ఉంటుంది, తత్పద వాచ్యార్థంలోనూ సంశయం ఉంటుంది. త్వంపద వాచ్యార్థం జీవుడు, తత్పద వాచ్యార్థం ఈశ్వరుడు. త్వంపద లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, తత్పద లక్ష్యార్థం పరమాత్మ. కనుక ఈ వాచ్యార్థముగా ఉన్నటువంటి జీవభావంలో ఉన్నంత కాలం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ సంశయమే బాధిస్తుంది. సంశయం ఎప్పుడు ఏర్పడుతుంది మానవునికి? సామాన్యాంశము చూసినప్పుడు మాత్రమే సంశయం కలుగుతుంది. ఆ వస్తువు యొక్క స్వరూపత లక్షణములు తెలియకుండగా ఆ వస్తువు యొక్క సామాన్యాంశము అంటారు, దానిని అధికరణం అంటారు. ఈ సామాన్యాంశమును చూసినంత కాలం మానవునికి సంశయమే, సామాన్యాంశమే సంశయము. ఉదాహరణ, నువ్వు సాయంత్రం సమయంలో వెళుతూ ఉన్నావు. ఆ సమయం ఏంటంటే సంధ్య చీకటి, సంధ్య సమయం, సంధ్యాకాలం అంటారు, చిమ్మ చీకటి అంటారు. ఆ చిమ్మ చీకటిలో పోతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒకటి బారుగా పడుందన్నమాట. ఆ బారుగా పడి ఉన్నటువంటి దాని యొక్క స్వరూపత విధానం తెలియటం వల్ల, తెలియపోవడం కారణం ఏమిటి? అది మసక చీకటి, మందాంధకారం. బాగా అంధకారం అయితే అసలు కనబడదు మనకి. బాగా ప్రకాశం ఉంటే ఏదైంది అర్థం అవుతుంది అక్కడ. అది బాగా ప్రకాశమా? లేదు. పూర్తి అంధకారమా? లేదు. సగం చీకటి, సగం వెలుతురు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏదో ఒక వస్తువు దారిలో బారుగా పడి ఉన్నది. ఏమిటా అదేనే సందేహం కలిగింది, శంక. అది సందేహం. ఆ సందేహం ఏమవుతుంది వాడికి? బారుగా ఉందా అంటే పామేమో, ఈ భావం ముందు వస్తుంది. లోకంలో బారుగా ఉండే చాలా ఉన్నాయి, కానీ వాడికి అయి జ్ఞాపకం రావు. ఏదైతే భయానకమై ఉంటుందో, ఏది మా ప్రాణభీతికి హేతువుగా ఉంటాయో అలాంటి జ్ఞాపకం వస్తాయి అక్కడ. ఒకడు దారినే పోతూ ఉన్నాడు. ఆ పక్కనే ఒక శ్మశానం ఉందన్నమాట. సామాన్యంగా ఆ ప్రాంతాలకు ఎవరు రాత్రి అయితే పోరు, భయం. సామాన్యంగా పోరు ఎవరు, భయం. ఎప్పుడన్నా బంధువులు స్నేహితులు లాంటి వాళ్ళు పోతే పగడైపోయి పోయి వచ్చేస్తారు తప్ప రాత్రిపూట మాత్రం పోరు. ఒకనికి రాత్రిపూట పోవాల్సిన పని పడిందన్నమాట. ఆ పని పడ్డప్పుడు పోతూ ఉంటే భయంగా ఉంటుంది కదా. ఎంత వద్దనుకున్నా తలకాయ చూపులు ఆ పక్క తిరుగుతాయి. ఆ భయంతో ఏమైనా ఉన్నాయేమో అక్కడ. మనసులో అనుకుంటాడు, మనం ఆ పక్క చూడకూడదు, ఏమైనా ఉంటాయేమో, కంట్లో పడతాయేమో, జాగ్రత్త అని అట్లా రామ 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 అనుకుంటూ పడతారు. కానీ భయం ఉన్న చూశారా, అది ఊరుకోదు, తలకాయ మెల్లగా తిప్పింపజేస్తుంది. అట్లా వాడు భయంతో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి సందేహంతో ఆ పక్క తిరిగి చూస్తే ఓ చెట్టు కింద తెల్లగా కనబడుతుంది. అక్కడ తెల్ల కనబడతా ఉంటే ఏమొస్తుంది చెప్పండి భావం? అప్పుడు అది ఏవై ఉండున్నా తెలియదు, కానీ తెల్లగా దారగా పడి ఉందన్నమాట. ఎమ్మటి వాడి భయం ఉందిగా లోపల, ఆకారం వచ్చేస్తుంది. గుండె గట్టిగా ఉందనుకో పర్వాలా, లేకపోయిందనుకో. అదేమిటంటే వెన్నెల కాలం, ఆ పూట పూర్ణిమ అన్నమాట. ఆ పూర్ణిమ యొక్క చంద్రుని యొక్క కిరణాలు, అమృత కిరణాలు ఆ చెట్ల మధ్యలో నుంచి అట్లా కింద పడతా ఉన్నాయి. ఆ చెట్టు కింద తెల్ల కనబడుతుంది అన్నమాట. అది ఉన్న వాస్తవం అది. కానీ వాడు ఆ వాస్తవం చూస్తాడా?
కానీ లోపల ఊహలు వస్తాయి. సామాన్యాంశం చూసినప్పుడే సందేహాలు ఏర్పడేది. సరే ఏదో ఆ విషయం అట్లా పెట్టండి. కనుక రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు దారిలో ఒకటి బారుగా పడి ఉంది కదా, అది సామాన్యాంశము అంటారు. ఆ సామాన్యాంశము గోచరించినప్పుడే మనిషికి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఆ సందేహములో ఇది పామై ఉండును, మనం పోతే ప్రమాదంలో పడతామని చెప్పనే విషయంగా వాడు ఆ భావన చేస్తాడు అక్కడ. కనుక ఆ యొక్క ఉన్నటువంటి త్రాటి యందు పాము యొక్క సంబంధమై ఉన్నటువంటి భ్రాంతి కలిగే విధానం ఎప్పుడని చెప్పనంటే సామాన్యాంశము చూసినప్పుడు మాత్రం ఏర్పడుతుంది. అట్లాగా భగవంతుని యొక్క విషయంలో కూడా మానవులకి ఏంటంటే సామాన్యాంశమే గోచరిస్తుంది. బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు తెలియబట్టమని చెప్పనంటే ఎవరైతే నివృత్తి మార్గములో ధ్యాన మార్గములో పైనుంచి యోగ సమాధిని పొందుతారో బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వానికి మాత్రమే స్వరూపత స్థితి తెలుస్తుంది వానికి. కానీ లోకలందరికీ ఏముంది భావన? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. చాలామందిలో లోకములు అందరు ఆస్తికులే చాలా వరకు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ ఆ దేవుని యొక్క వాస్తవిక స్వరూపము వాళ్ళకు పూర్ణంగా తెలియదు. కాబట్టి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎట్లా ఉంటాడయ్యా అంటే ఎవరెవరి యొక్క భావములు ఎట్లా ఉంటుందో ఆ విధంగా చూస్తారు అంతేక. ఎవరెవరి యొక్క విధానాలలో దేవుడి యొక్క భావనలు ఉన్నాయో ఆ భావనలను బట్టి వాళ్ళు చెబుతారు. వాడిని అడుగు అల్లా అంటాడు, వీడిని అడుగు ఏసయ్య అంటాడు, వీడిని అడుగు బుద్ధుడు అంటాడు, జైనుడు అంటాడు, ప్రభు అంటాడు, పరంధామ్ ఏది బ్రహ్మకుమారి వాళ్ళు, ఇంకొక వ్యక్తి ఒకటి. ఇట్లాగా లోకములు అందరూ కూడా ఎంతమంది దేవుళ్ళే లేరు, దేవుడు ఒక్కడే ఉన్నది. ఎంతమందిగా ఎందుకు కనబడుతున్నారని చెప్పానంటే భగవంతుని యొక్క స్వరూపత విధానం తెలియలా. నివృత్తి మార్గంలో పోతే తెలుస్తుంది. ప్రవృత్తి మార్గంలో పోతే తెలియబడదు. నశిక్షురు గచ్చతి నవాకు గచ్చతి నో మనో నవిద్మో నవిజానీమో కేనోపనిషత్తు. వాక్కులకు తెలియబడదు, కంటికి తెలియబడదు, మనసుకు గోచరించదు. ఎక్కడైతే మొత్తం లయమైపోయాయో లయమైపోయిన తర్వాత ఏ యొక్క వస్తువు ఉన్నదో ఆ వస్తువు అనుభవం పొందినవాడు చెప్తాడు అదిరా సత్తా మాత్రం అని చెప్పేసి. కనుక ఆ వైపుకి వీళ్ళు పోయింది లేదు కాబట్టి స్వరూప భావాన్ని పొందింది లేదు కాబట్టి సామాన్యాంశముగా ఉన్నటువంటి యొక్క భావంలో ఉన్నంత వరకు భగవంతుని పట్ల మానవులకు ఒక విభేద భావాలే గోచరిస్తూ ఉంటాయి. 10 మంది పోతూ ఉన్నారు దారిలో, చెప్పుకున్నాం కదా. ఆ దారిలో ఒక వస్తువు పడి ఉన్నది, అక్కడ సుమసుమాకారంగా ఉన్నది. వాడు చూశాడు, పామేమోరా అని చెప్పి అన్నాడు. పాము కాదురా అది నేల పగులు అన్నాడు. నేల పగులు కాదురా తెగిన తాడు అన్నాడు. తాడు కాదురా అది నీటి పగుల నేల పగులు అన్నాడు. అది కాదురా అది తెగిన పూలమాల. అట్లా ఎవరెవరి యొక్క మనసులో భావాలు ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యాంశములు. విశేషాంశం ఏమిటి? అది అక్కడ ఏదైతే ఉన్నదో దాంట్లో స్వరూపత లక్షణాలు తెలియబడితే అప్పుడు అంటాం ఆ త్రాడే అని చెప్పాడు. ఇప్పుడు లైట్ వేసాం, టార్చ్ లైట్ వేసాం అనుకోండి, చూస్తే ఏమైంది అక్కడ ఆ యొక్క వస్తువు యొక్క స్వరూపత లక్షణాలు గోచరించినప్పుడు అందరూ ఏమంటారు? ఆ త్రాడు అది. 10 మంది ఆ మాటే అంటారు. అయితే ఈ భేద భావాలు ఎప్పుడు పుట్టాయి? దాని స్వరూపత విధానం తెలియకుండా సామాన్యాంశం తెలియబడ్డప్పుడు ఈ సందేహాలలో వాళ్ళు మునిగిపోయారు ఆ పన్నే. అట్లా భగవంతుని యొక్క మూల స్వరూపం యోగ సమాధి ద్వారా పొందితే తెలుస్తుంది. అంతలోకి వీళ్ళు పోవడం లేదుగా, బయట ఉన్నారు వీళ్ళు. ఈ బయట ఉండి విశ్వాస భావంతో దేవుడు ఉన్నాడు అన్నారు. ఇది సామాన్యాంశం. ఈ ఉన్నాడనేటువంటి ఈ అంశం మీద ఏమైపోయింది? నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు. ఎన్ని భ్రాంతితో జన్యమై ఉన్నటువంటి యొక్క భావాలు. కనుక ఇవన్నీ కూడా ఉన్నంతకాలం శంకలే, సందేహాలే. చెప్పింది అదే, నమృత్యురు నా శంక. నాకు శంక లేదు. ఎందువల్ల? స్వరూపంలోకి వెళ్ళిపోయా. మీరు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు, ప్రపంచ వస్తువులో ఉన్నారు, దేహభావంలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని సందేహాలే. అట్లాగా తత్పద స్వరూప విషయంలో సంశయము, అట్లనే త్వంపద విషయంలో కూడా సంశయమే. త్వంపదం అని చెప్పారంటే లో ఉన్నటువంటి జీవుడు, ఆ జీవుని యొక్క లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, వాచ్యార్థం జీవుడు. కనుక స్వరూప త్వంపద విషయంలో కూడా సందేహాలే మానవునికి. ఉన్నావా? ఉన్నాను అంటాడు. ప్రతి ఒక్కటి చెబుతాడు అన్నమాట.
ఏదై ఉన్నావురా అని చెప్పనంటే ఏం చెబుతారు వాళ్ళు? ఒక్కొక్క రకంగా చెప్పుకొస్తూ ఉన్నారు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలజడోపమాస్త్వహమితి భ్రాంత పురుషం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే